హలో ఈయన ఉన్నా పోలీస్ స్టేషన్ ముందల వాటర్ బాటిల్ సప్లై పట్టుకరా ఆధార్ కార్డు జిల్లా కేంద్రంలో మనం చంపిన వాళ్ళకు కూడా శిక్షలు లేకుండా ఇలా వాళ్ళని చంపిన వాళ్ళకు కూడా శిక్ష లేకుండా దాడులు చేసిన వాళ్ళకి కూడా శిక్ష లేకుండా ఒక బీసీ ఒక ఎస్సీ ఒక దళిత బిడ్డ ఒక బీసీ బిడ్డ ఇద్దరిని ఇలా వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇలా వాళ్ళు ఉంటే అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే కాదు పక్క ఊరికి వెళ్ళి కూడా వాళ్ళ బంధువులని వాళ్ళ అనుచరులని రౌడీలను అందరూ తీసుకొచ్చి దాడి 18వ తారీఖు నాడు చేస్తే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకుండా పోలీసు వాళ్ళు ఇవాళ ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళు ఇవాళ ఎన్ని గంటలకు దరఖాస్తు ఇచ్చారు, మీరు ఎప్పుడు దరఖాస్తు ఇచ్చారు, వాళ్ళు పోతే కనీసం కానిస్టేబుల్ కూడా సమయం ఇవ్వడు. మనకు తెలిసి ఊళ్ళల్లా నన్ను ఎందుకు కలవలేదని డిఎస్పీ గారు అంటాడు. డిఎస్పీ గారు ఒక సామాన్య మనిషికి కలిసే పరిస్థితి ఉందా? సిఐ గారు ముఖ్యంగా ఇక్కడ 100% సిఐ ఆయన పేరేం పేరు అశోక్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి ఇవాళ మనం అందరం వస్తున్నామని చెప్పి లీవ్ పెట్టాడు. ఎందుకు లీవ్ పెడతాడు? ఒక బిడ్డ ఒక తల్లి కడుపుకోత ఇక్కడ ఒక తల్లి కడుపుకోత పసి పాపను ప్రపంచ చరిత్రలో ఒక పసి పాపను తన్ని ఇవాళ మానవత్వం లేకుండా కనీసం మానవత్వం లేకుండా ఇవాళ వారు దాడి చేయడం మూలంగానే ఆ పాప చనిపోయింది. ఆ పాప చనిపోతే పోలీసు వాళ్ళు ఏమంటారు? ఇవాళ మల్లన్న మేము మా అన్న మరి రాజశేఖర రెడ్డి అన్న రెడ్డి అన్న అదేవిధంగా మా కేవీపీఎస్ ఎంఆర్పీఎస్ అదేవిధంగా బీఎస్పీ ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల మంది అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక ఇవాళ కేసు పెడతాంటారు. మనిషి చనిపోయింది వాస్తవం, పాప చనిపోయింది వాస్తవం, ఆల్రెడీ బొందర పెట్టిర్రు, ఖననం చేసిర్రు. అదేవిధంగా ఈమె దళిత బిడ్డ మారిగా బిడ్డ అనేది వాస్తవం, దాడి చేసినట్టు వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా సభ్య సమాజం చూసింది. పోలీసు వాళ్లకు ఎన్ని సాక్ష్యాలు కావాలనో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని సాక్ష్యాలు ఉన్నాక పిల్లి పాలు తాగుతుంటే చూడలేదన్నట్టు, కళ్ళు మూసుకున్నట్టు ఇంకా మాకు సాక్ష్యాలు కావాలంట. మీ సాక్ష్యాలు ఏం లేదు, మీ సాక్ష్యాలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకుల ఒత్తిడి మూలంగానే ఈ దళిత బీసీ బిడ్డకు న్యాయం చేయకుండా పోలీసులు ఇవాళ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకోసం ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ ఇవాళ 4 కోట్ల మంది బీసీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, దళితులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే, నాకు తెలిసి వాళ్ళని అరెస్ట్ చేసిన 4 అంటారు కానీ వాళ్ళకు బిర్యానీ పెట్టి ఎక్కడ ఏసీ రూమ్ లో కూర్చోబెట్టాడు కొడుతున్నాడు. ఇవాళ మనమేమో ఎండలో ఉన్నాం, బాధితులమేమో ఎండలో ఉన్నాం, చంపినోడేమో ఏసీ రూమ్ లో బిర్యానీని కూడా కూర్చుంటున్నాడు. ఇదా పాలన? ఇదా వివక్ష? కులం చూసి కొట్టు పెడతారా? ఎంత అన్యాయం! కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ గారు రావాలి, కలెక్టర్ రావాలి, ఎస్పీ గారు రావాలి, కలెక్టర్ రావాలి. ఇవాళ మేము అనేక సందర్భాల్లో మొన్న రాష్ట్ర బంద్ జరిగింది. రాష్ట్ర బంద్ జరిగితే ఎక్కడో ఎవడో పలగొట్టినని మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఆదివారం
ఆదివారం నాడు జడ్జి ముందర హాజరుపరిచింది. ఆదివారం నాడు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని హాజరుపరిచి రిమాండ్ చేయమంటే ఆదివారం అంటే ఆదివారం అంటే ఆదివారాన్ని ఉద్యమ నాయకులు ఎప్పుడు అరెస్ట్ చేసినా శుక్రవారం నాడు నైట్ అరెస్ట్ చేస్తారు. శనివారం ఆదివారం తీసుకొని కుమ్మేయచ్చు, అక్రమ కేసులు పెట్టొచ్చని. కాబట్టి ఇక్కడ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీద నమ్మకం ఉందని మేము అనుకుంటున్నాం. చట్టాల మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే తక్షణమే ఎవరైతే 8 మంది రెడ్లు ఉన్నారో, మేము రెడ్లకు వ్యతిరేకం కాదు, పేద రెడ్లకు వ్యతిరేకం కాదు, మా రెక్కల్లో డొక్కల్లో కూలి పనులలో మాతోటి ఉండే రెడ్లకు వ్యతిరేకం కాదు. కానీ ఇట్లా ఆధిపత్యం చేసి బూటు కాళ్ళతోటి తన్ని ఇవాళ గుడిని లాకప్ గది చేశారు. గుడిని లాకప్ గది చేసి 2 గంటల సేపు గొడ్డును బాధినట్టు బాధింది. అరే నాయన, మీకు మానవత్వం ఉందా? మీకు పిల్లలు లేరా? మీకు తల్లిదండ్రులు లేరా? సిగ్గు లేదా అని అడుగుతున్నాం. ఒక అన్నం పుణ్యం ఎరగలికి ఎంత ఉన్నాయో పక్కగా ఉన్నట్టు వాళ్ళు ఎంతున్నారు? బాలంతా పచ్చి బాలంతా కాళ్ళ మీద పడ్డారట. అయ్యా మమ్మల్ని బతికి కొట్టకూడదు అని చెప్తే కాళ్ళ మీద పడ్డ కనికరం లేకుండా నల్లమల్లలో ఉన్నటువంటి జంతువుల కన్నా కనికరం ఉంది. కానీ ఈ దొంగనా కొడుకులకు కనికరం లేకుండా దాడి చేసి ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారు ఇంతమంది మల్లన్న అన్నాడా, చట్టాన్ని మేము గౌరవిస్తాం, లా అండ్ ఆర్డర్ క్రియేట్ కాకుండా మేము చూసుకోండి. కానీ మీరు కనుక మమ్మల్ని తక్కువ చేస్తే మేము ప్రతిదాడులు చేస్తామని చెప్పారు. బరాబర్ ఆత్మరక్షణ కోసం మేము కూడా ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంత శాతం ఉన్నా, వీడు ఎంత శాతం ఉన్నారు, వీడిక్కడ శాతం ఉంది. మనం ఎంత శాతం ఉన్నాం? ఇక్కడ 70% ఉన్నాం. ఈ పిడికడి శాతం ఉన్నోళ్ళు బిడ్డ ఈ నాగర్ కర్నూలు నుంచి ఇవాళ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఈ ఉద్యమ సెగ తగులుతుంది. ఏం పెట్టుకోండి, ఇక్కడి నుంచే పిలిపిస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, ఇక్కడ ఈ దళిత బీసీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల గ్రామ కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా రేపటి నుంచే ఆందోళన మొదలు పెట్టాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. మీరు అప్పుడు కూడా రాకపోతే మేము ఖచ్చితంగా డీజీపీ ఆఫీసును ముట్టడిస్తాం. డీజీపీ న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించడానికైనా ఈ బహుజన సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ అంశం ఇక్కడితోటి పోవాలనుకుంటే మా సోదరుడు చెప్పాడు ₹1,00,000 ఈ దొంగలు నా కొడుకులు వేలు నువ్వు సింగరేణి తిన్నామని ఓడు, నువ్వు ఇంకో స్కామ్ చేసినామని ఓడు, వేల కోట్లు దోసుకుంటుంటే ఈ అడుపుల పేగులు లేని పేద దళిత బీసీ బిడ్డలకు ఇవాళ 1,00,000, 2,00,000 న్యాయం జరుగుతారా? ఆ కుటుంబానికి 10 లక్షలు 100% నష్టపరిహారం ఇవ్వాల్సిందే. మేము అంటున్నాం, మీ పిల్లలు చెప్తే మీ పిల్లలు 100% చచ్చిపోదు, మేము ఎవరిని కోరుకోం. కానీ మీ పిల్లల్ని ఇట్టే మీరు ఎవరైనా చంపితే బీసీ ఎస్సీ చంపితే మేము తలా పోగేసుకుని చందాలు చేసుకుని ₹1,00,000 ఇస్తాం. ₹1,00,000 ఇస్తాం. ఈ దళిత బిడ్డలకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, చదువు లేదు, సండే లేదు, వాళ్లకు దిక్కు లేదు, మొక్కు లేదు. ఇంత అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం. ఆ బిడ్డ ఇది సీరియస్ గా తీసుకుంటాం. ఈ అంశాన్ని బహుజన సమాజం సీరియస్ గా తీసుకుంటాం. ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సమస్యను పరిష్కరించండి. వాళ్ళ మీద 8 మంది మీద హత్యానేరం కింద వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మర్డర్ కేసు నమోదు చేయవలసిందే. వాళ్ళని ఇప్పుడే సాయంత్రం వరకల్లా జైలుకు పంపవలసిందే. పంపేదాకా మేము కదిలే ప్రసక్తి లేదు. ఒక్క అడుగు కూడా ఎవరు కూడా ముందుకు పోరు. మీరు ఇవాళ న్యాయంగా మర్డర్ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఇవాళ నేను అడుగుతున్నా, మా చచ్చిపోయిన బిడ్డ రేపు కలెక్టర్ అవును, డాక్టర్ అవును, లీడర్ అవును, ఏదవునో బిడ్డ పాపం పసిగుట్టని ఉప్పు పచ్చలారని పసిగుట్టని చంపిర్రు. ఆ పాపం ఊరికే పోదు బిడ్డ. మిమ్మల్ని కోతి తీసి పొందబెట్టేదాకా ఈ బహుజన సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ ఇంత ఎండల కూర్చుంటే పోలీసు వాళ్ళు ఇవాళ మీరు అంటున్నారు, ఇది చూస్తున్నటువంటి ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, మీ ముఖ్యమంత్రికి రాయండి, మీ మంత్రికి రాయండి. ఇప్పటికే మల్లు రవి గారు కూడా
ఎంపీ గారు కూడా ఒక దళిత బిడ్డ వారు కూడా చెప్పిండు మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపడేయాలి. కాబట్టి మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపటేయాలి. అప్పటి వరకు ఈ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలునే ఉంది. రేపటి నుంచి రాష్ట్రంలో అగ్గి మండుకొని బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అగ్గి రాజేస్తాం రాష్ట్రం అంతా. రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు రాష్ట్రంలో ఉంటాయి.